ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయంలో 200 దర్శనం నకిలీ టికెట్ల స్కామ్ కు సంబంధించిన కేసులో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని భీమడోలు కోర్టు న్యాయమూర్తి ముందు హాజరుపరచగా న్యాయమూర్తి నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించారు. వివరాల్లోకి వెళ్తే ఈ నెల 15న 200 రూపాయల దర్శనం నకిలీ టికెట్ల విక్రయాన్ని అధికారులు గుర్తించారు. అదే రోజు దేవస్థానం ఈవో వై భద్రాజీ స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దాంతో ఎస్ఐ టి సుధీర్ 16న ప్రాథమిక విచారణ జరిపి టికెట్ కౌంటర్లో విధులు నిర్వర్తించిన అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఐఎస్ఓ రాజు, సెక్యూరిటీ గార్డ్ మేకా సతీష్లపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా టికెట్ కౌంటర్లో పనిచేసే మరో అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఎస్ శేషుబాబును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించిన అనంతరం అతడి పేరును మరో 2 నాన్ వేలబుల్ సెక్షన్లను అదనంగా ఎఫ్ఐఆర్ లో చేర్చారు. ఈ నేపథ్యంలో శేషుబాబును, సెక్యూరిటీ గార్డ్ సతీష్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఈ కేసులో మరింత లోతైన విచారణ జరిపితే ఇంకొంతమంది పాత్ర బయటపడే అవకాశం ఉందని స్థానికులు, భక్తులు అంటున్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరపాలని కోరుతున్నారు.